సార్ ఆ సాంగ్ పర్టికులర్‌గా సినిమాలో అన్ని పాటలు బావుంటాయి. పర్టికులర్‌గా మీ సాంగ్ హైలైట్. అవునండి. అసల అప్పట్లో ఇక ఏ పెళ్లి జరిగినా గూడా ఈ సాంగ్ లేకుండా అనేది లేదు. కరెక్ట్ అండి. సో, మీకు ఆ సాంగ్ గురించి మీకు ఎదురైన అనుభవాలేంటి? ముఖ్యంగానండి ఆ పాట లిరిక్కే చాలా గొప్పగా ఉంటుందండి. సిట్యుయేషన్ కూడా మంచి గొప్ప సిట్యుయేషన్ అది. ఎందుకంటే నేను ప్రేమించిన అమ్మాయి నాకు దక్కదు. జయప్రద ప్రేమించిన అబ్బాయి ఆవిడకే దక్కదు. దక్కదు. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే నేను పాట పాడాలి. హ్మ్. నేను కచేరీ ఇవ్వాలి. హ్మ్. అది ఫస్ట్ జయప్రద గారు వచ్చి అడుగుతారు, నువ్వు కచేరీ చేయాలని. హ్మ్. అప్పుడు చెప్తాడు, హ్మ్. నేను మిస్ అయ్యాను, హ్మ్. ఫోన్లో సభాయోగం వచ్చింది, కళ్యాణ యోగం పోయింది అని చెప్తాడు. ఇలాగా ఆ సిచ్యువేషన్లోనే ప్యాథాస్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది. ఆ రెండింటినీ మిళితం చేసి రాసిన ఆత్రేయ గారు మహానుభావుడు. హ్మ్. అద్భుతంగా రాశాడు. తాళికట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల అని అద్భుతమైన పాట. ఆత్రేయ గారి రచన, ఎంఎస్ విశ్వనాథన్ గారి మ్యూజిక్. అవి రెండు ఆ పాటను ఎక్కడో నిలబెట్టేసాయి. ఇక బాలు గారి గురించి ఏం చెప్పాలండి.